పోలీస్ కానిస్టేబుల్ గురించి రాడ్ రియాలిటీగా చెప్తా. దయచేసి సీరియస్ వాళ్ళు పోయినసారి దగ్గరకు వచ్చిపోయి ఎవరైతే సీరియస్ అవ్వకుంటారో ఓకే వాళ్ళు ఈ వీడియో చూడకండి. ఓకే, ద అదర్ వర్షన్ ఆఫ్ ది స్టోరీ చెప్తా వినండి. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ చూసి 7,000 పోస్టులు ఉన్నాయి 7,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీరు వస్తున్నారు. ఓకే, కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు కాంపిటేటివ్లో 7,000లో మీ జోన్లో ఎన్ని ఉన్నాయి, ఓకే మీకు ఒక కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, మీ రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఒక్కొక్క రిజర్వేషన్లో నాకు తెలిసి 1, 2, 3 అలా ఉన్నాయి పోస్టులు. వాటిలో మీరు ఫైట్ చేయగలుగుతారా? చేస్తే మీ ర్యాంక్ రాకపోతే పరిస్థితి ఏంది? కాంపిటేటివ్ ఫీల్డ్లో 100లో ఒక్కరికే జాబ్ వస్తుంది, 99 మంది ఫిల్టర్. ఓకే, ఆ ఒక్కడిని చూసి మీ 99 మంది మాకు జాబ్ వస్తుంది అని అనుకుంటారు ఎవరైనా వచ్చేటోళ్ళు ఈ ఫీల్డ్కి. నేను అందుకే ఎప్పుడైనా చెప్తా, పార్ట్ టైం ఉంటే చేసుకొని మంచిగా మీకు కెరియర్ బ్యూటిఫుల్ ఉంటే అందులో ఉన్నాకనే ఇందులోకి రండి, ప్యారలల్గా వెళ్ళిపోవాలి 2 అని చెప్పేసి కెరీర్ వైజ్గా చెప్తాను. హోల్ హార్టెడ్గా ఇందులో ఫుల్ ప్లెడ్జ్గా కూర్చున్న వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్లు, చాలా లైఫ్లో కోల్పోయిన అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది 5 నుంచి 6 సంవత్సరాల పీరియడ్ తర్వాత. ఓకే, అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక ఒక నోటిఫికేషన్ కనుక ప్రిపేర్ అవుతారు అనుకోండి, ఈ నోటిఫికేషన్లో మీకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోండి. 7,000 అంటే 7,000 పోస్టులకి నువ్వు ఎలిజిబుల్ కాదు. ఓకే, అందులో నీకు ఎలిజిబుల్ అయిన ఎన్ని ఉన్నాయి అవి చూసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకోండి. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి, ఎందుకంటే మీ ఓవర్ కాన్ఫిడెంటే మీ లైఫ్ను నాశనం చేస్తుంది. ఇట్స్ ఏ అన్ప్రెడిక్టబుల్ అన్సర్టెనిటీ ఉన్నటువంటి ఫీల్డ్. ఓకే, ఇందులో పడి ఒక 70 అంటే 60 నుంచి 70% మంది ఈ సర్కిల్లో తిరుగుతూనే ఉంటారు. ఓకే, కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళు నోటిఫికేషన్ రావడం, మళ్ళీ అప్లై చేయడం, మళ్ళీ నోటిఫికేషన్ రావడం, మళ్ళీ అప్లై చేయడం, మళ్ళీ నోటిఫికేషన్ రావడం, మళ్ళీ ఇవన్నీ రాడ్ రియాలిటీ. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి చూసిన కాబట్టి చెప్తున్నా. 1000 మందితో ఆస్పిరెంట్స్తో మాట్లాడినా నేను గత 5 ఏళ్ళ నుంచి. సో దయచేసి మీరు నేను ఖచ్చితంగా జాబ్ కొడతా అని అనుకున్న వాళ్ళు మీ నోటిఫికేషన్ ఏంది, దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఎంత ట్రై చేసారు, మీ యొక్క స్థాయి ఎంత, మీరు ఎంతవరకు అప్రోచ్ అయ్యారు, ఒక టెస్ట్ రాస్తే మీకు ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోండి. చిన్న నోటిఫికేషన్ చూసి మోసపోకండి, ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు, వచ్చినా ఎంత టైం పడుతుందో తెలియదు. ఓకే, వస్తాయి, నేను కాదంటలేను, కానీ నీ దగ్గర కెరియర్కి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు ఓకే, లేదా ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పెట్టుకుంటా అన్న నీ జీలుంటే రా. లేదంటే ఈ సంవత్సరం అయిపోద్ది అంటే ఇది 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, మధ్యలో కేసులు పడవచ్చు, మళ్ళీ కోర్టుల చుట్టూ పడవచ్చు, వాయిదాలు పడవచ్చు, నీకు అపాయింట్మెంట్ వచ్చే ఆర్డర్ దాకా నీకు అసలు ఏది ఉండదు. అంతా టోటల్లీ అన్ప్రెడిక్టబుల్. నీ లైఫ్ తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టే. ఇంకోటి ఏంటంటే ఒక ఎగ్జామ్ వల్ల నీ లైఫ్ ఇట్లా బాగుంటుందని మాత్రం అస్సలు అనుకోకు. ఉంటాయి నీకు ఒక లైఫ్ అనేది కాంపిటేటివ్ జాబ్లో ఉన్నది అనుకోవడం మూర్ఖత్వం. ఓకే, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్, బోల్డ్ డెసిషన్ చూసి తీసుకోండి. ఓకే.